మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీటీడీ పరకామణిలో అతిపెద్ద దొంగతనం బట్టబయలైనటువంటి విషయం తెలిసిందే. రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు టీటీడీ పరకామణి నుంచి దోచుకెళ్లినటువంటి ఘటన ఇప్పటివరకు కూడా సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను ఏకంగా మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడినటువంటి అధికారులు బండారం కూడా బయటపడే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే లోక్ అదాలత్తో రాజీ చేసినటువంటి కేసును మళ్ళీ హైకోర్టు ద్వారా సిబిసిఐడికి అప్పచెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి వివరాలు బయటపెట్టినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు డాలస్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా కూడా అరెస్ట్ చేశారు. అధికారుల కుమ్మక్కుతోనే మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది. ఎక్కడ కూడా బయటకు రానికుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడి నుంచి దొరికింది సీసీ ఫుటేజ్? ఎవరెవరున్నారు? ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, మాజీ ఈఓ ధర్మారెడ్డి కావచ్చు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి వాళ్ళు క్రైమ్ చేయాలని, దొంగతనం చేయాలని చెప్పేసి, భగవంతుడి డబ్బును లూటీ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసి ఇవన్నీ సీసీ ఫుటేజ్ అంతా కూడా అరేంజ్ చేసి ఏం జరిగినా కూడా బయటకు రాముందనేటువంటి టెక్నికల్ ఇష్యూస్తోనే సీసీటీవీ దాంట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా అన్నీ డిలీట్ చేయడం జరిగింది. కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టడు. ఈరోజు వాళ్ళు ఎక్కడ ఎంత డిలీట్ చేసినా కూడా మాకున్నటువంటి నెట్వర్క్తో నేను ఈరోజు దాన్ని తెప్పించి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందుకని ఈరోజు కాన్ఫిడెన్షియల్గా సడన్గా ఈరోజు వచ్చేసి ఈ వీడియో అంతా చూపించాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే 100 నుంచి 150 కోట్ల కుంభకోణం ఒక పరకామణిలోనే దాదాపు సంవత్సరాల పాటు జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి అప్పుడున్నటువంటి అధికారులు ఎందుకు నోరు మెదపలేదు? ఉన్నటువంటి కేసును కూడా రాజీ చేసే ప్రయత్నం చేశారు. అంటే టీటీడీ చరిత్రలోనే చాలా ఫస్ట్ టైం ఒక అధికారి ఇదైతే రాజీ చేసినటువంటి కేసుగా ఇది నిలిచిపోతుంది. సో ఆ రాజీ చేసినటువంటి అధికారులు ఇప్పటికీ ఐడెంటిఫై చేశారు. ఇంత 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు లోకాయుత్లో పోయేసి కేసుని కాంప్రమైజ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఈ దీంట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సస్పెండ్ చేయకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం ఇంకో బాధాకరం. ఇంకొకటి, దీంట్లో వాళ్ళు మొత్తం దేవస్థానం రికవర్ చేయకుండా ఓటాలు పెంచుకొని పెద్ద పెద్ద తరగతులతో ఇన్వాల్వ్ అయ్యేసి నీకు ఇది అనేసి ఓటాలు పంచుకొని మూడో వ్యక్తికి తెలియకుండా ఇంత పెద్ద క్రైమ్ చేయటం చాలా దుర్మార్గ చర్య ఇది. అంటే ఆయన పర్సనల్ పార్ట్స్లో కూడా కొంత ఆపరేషన్లు చేసుకొని అక్కడ డాలర్స్ కానీ లేకపోతే విలువైనటువంటి ఆభరణాలు, డైమండ్స్ కూడా ఉంచుకొని బయటకు వెళ్ళాడు. సో ఆ రకంగానే దాదాపు 150 కోట్లు మేర ఆస్తులు కూడా పట్టారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి దాదాపు కొన్ని అపార్ట్మెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నాను. సో అటువంటి వివరాలు ఏమన్నా బయటపడ్డాయా? ఈరోజు హైకోర్టు మళ్ళీ కేసు రివోక్ చేయమని చెప్పేసి సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మా ఆల్రెడీ ఒక అధికారి సరెండర్ అయినాడు. అతను వచ్చేసి అప్రూవర్గా మారి మొత్తం చెప్తాను కూడా చెప్పడం జరిగింది. సో సిబిసిఐడి కూడా మొత్తం విచారించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డిస్కస్ చేసి దీంట్లో ఉన్నటువంటి తలకందరం కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు పడే విధంగా మా వంతు సాయం మేము చేస్తాం. అంటే సిబిసిఐడి సమయం కూడా ఇచ్చింది హైకోర్టు నుంచి. సో ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఎవరెవరు ఇందులో మెయిన్ ప్రధానమైనటువంటి పాత్రలు పోషించారు? ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని బయట తీసుకొచ్చే కోసం ప్రయత్నం చేస్తాము. మా ఎన్డీఏ కూటమి కూడా ఎప్పుడు కూడా వేగంగా పనిచేసేటువంటిది. ఇట్లాంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. సో కాబట్టి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఈ కేసుని క్లోజ్ చేసేదానికి ప్లాన్ చేస్తాం. సో జియంగార్ మఠంలో ఉన్నటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి, సో ఈ వ్యక్తి ద్వారా దాదాపు 100 నుంచి 150 కోట్ల మేర టీటీడీ పరకామణిలో ఉన్నటువంటి విలువైనటువంటి అక్కడ ఉన్నటువంటి నగదు కావచ్చు లేకపోతే మిగతా వస్తువులంతా కూడా అతను దోచుకెళ్ళినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే సిబిసిఐడికి హైకోర్టు అప్పచెప్పినటువంటి నేపథ్యంలోనే సో దానిపైనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించారు.
లోపల జరిగినటువంటి సీసీ ఫుటేజ్ మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. అతను ఉన్నటువంటి డబ్బులు కట్టను తీసుకొని లోపల పెట్టుకున్నటువంటి పరిస్థితి. పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, నిజంగానే చరిత్రలో మొదటిసారి ఒక సీసీ ఫుటేజ్ కూడా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా లోపల పెట్టినటువంటి ఘటన. అక్కడ ఇంటి దొంగలతో పాటు బయట దొంగలు కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎవరెవరు ఈ కేసులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినారు, పెద్ద తలకాయలు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు సిబిసిఐడికి డైరెక్షన్స్ ఇచ్చింది దీంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించమని. కాబట్టి ఆ పని సిబిసిఐడి నిర్వహిస్తుంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు. ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి చాలా పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నారు. ఆ రోజు పనిచేసినటువంటి చాలామంది అధికారులు దీంట్లో ఈ పరకామణి ఇష్యూలో సత్సంబంధాలు ఉన్నాయి. తప్పించడానికి మెప్పించడానికి చాలామంది పనిచేశారు. వాళ్ళందరూ రాబో రోజులు చట్టం ముందు నిలబడబోతారు. పరకామ నుంచి తులాభారం వరకు జరిగినటువంటి అవినీతి పైన, అక్కడ జరిగినటువంటి దొంగతనాలు అనాలి దాన్ని, సో వాటిపైన మీరు ఇప్పటికే విజిలెన్స్కి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తి రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఎక్కడున్నాడో తెలియదు. అసలు అతను ఉన్నాడా లేదా అని కూడా సందేహం వేస్తుంది. సో దానిపైన ఏమైనా మీరు విచారం చేస్తారు? ఖచ్చితంగా రవికుమార్కి కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గొడ్డల వేటిని గుండుపోటుగా మార్చినట్టు గనులు వాళ్ళు ఇలాంటి కుంభకోణాల్లో వారికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి పేర్లు బయట వస్తే ఎంతకన్నా తెగిస్తారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి భద్రత కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఈ కేసులో కీలకంగా మారినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి, సో అతను బయటకు వస్తే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే కంప్లీట్గా అతనికి కూడా భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. అతి త్వరలోనే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఒక అధికారి బయటకు వచ్చి కీలకమైనటువంటి విషయాలు చెప్పే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం నిజంగానే టీటీడీనే కాదు, అటు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నిజంగా పరకామణిలో చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే అక్కడ సిబ్బందిని పంపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దేవుడు సొమ్ము, భక్తులు అనేక సందర్భాల్లో వేసినటువంటి సొమ్మును ఎక్కడ కూడా వృధా చేయకుండా భక్తుల సేవలోనే వాడాల్సి ఉంటుంది. సో అటువంటి డబ్బును, విలువైనటువంటి ఆభరణాలను, డాలర్స్ను దోచుకొని వెళ్ళిపోయాడంటే అతను ఏ రకంగా సపోర్ట్ అక్కడ ఉంది, అధికారుల సమన్వయ లోపం కారణంగానే అక్కడ అతన్ని గుర్తించలేకుండా పోయారనేటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి లోకాయుక్తలో కేసు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. నిజంగానే ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి ఎవరు పర్మిషన్ లేకుండా లోకాయుక్తలో కొట్టేసినటువంటి, అతను సొంత కేసులాగా కొట్టేసినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతోంది. కాబట్టి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసే విధంగా హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ సిఐడికి ఇచ్చినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 13వ తారీఖు లోపున ఈ ఒక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సీల్డ్ కవర్లో హైకోర్టు సమర్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ దశగా ఇప్పటికే దర్యాప్తు అనేది వేగవంతం చేసినటువంటి నేపథ్యంలోనే త్వరలోనే పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలతో బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పెద్ద తలకాయల నుంచి కూడా అక్కడ వ్యవహరించినటువంటి ఉద్యోగులు కూడా పూర్తిగా బట్టబయలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.